వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి వివాహ భోజనంబు చెఫ్ యాదగిరి గారు. సో సార్ మనతో ఎందుకున్నారంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో డయాబెటీస్ అంటే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కామన్గా కనీసం ఒక్కరికన్నా ఉంటుంది. సో ఇది వచ్చేసి అసలు డయాబెటీస్ అనేది వ్యాధి కూడా కాదు, ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ అని చెప్పేసి అంటున్నారు. దీన్ని తగ్గించుకోవడం అంటే దీన్ని నార్మల్ ఏమంటారు కంట్రోల్ చేసుకోవడం డయాబెటీస్ని చాలా ఈజీ. అది కూడా ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని రెగ్యులర్గా పాటిస్తే షూర్గా మీకైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ రెమెడీ ఏంటి, ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, మన డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ రెమెడీని మనం ఎలా తీసుకోవాలి, ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ డయాబెటీస్కి బెస్ట్ జ్యూస్ ఉంది. ఈ జ్యూస్ను రెగ్యులర్గా తీసుకుంటే హ్యాపీగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అది అసలు డయాబెటీస్ అనేది వ్యాధే కాదు, వ్యాధిని కంటున్నారు అని చెప్పేసి అంటుంటారు కదా. సో దీని గురించి మన ప్రేక్షకులకు తెలియదు. అయితే మనకు షుగర్ అన్నది అందరి బాడీలో ఉంటుంది. అది ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల వల్ల, మనం పడుతున్న టెన్షన్స్ వల్ల ఫ్లక్చువేషన్ అవుతుంది. ఆ ఫ్లక్చువేషన్ అయినప్పుడు షుగర్ వస్తుందని చెప్పేసి దాన్ని ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే కొంత షుగర్ మెడిసిన్స్ ఇస్తారు. దాన్ని తరచుగా ఒక 1 వీక్ తినేయమంటారు. దాన్ని మనం ఏం చేస్తామంటే వచ్చింది కదని చెప్పేసి కంగారు పడి టెన్షన్ పడుతూ అది నిత్యము మన జీవనోపాధిలో ఒక విధానాన్ని మార్చేసేస్తున్నాం. ఆ మార్చుకున్న ప్రక్రియనే మనం ఈరోజు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాం. ఓకే సార్. అయితే రోజు మార్నింగ్ షుగర్ అన్నప్పుడు వచ్చింది అన్నప్పుడు కొంత స్వీట్లను అవాయిడ్ చేయండి. అంటే వైటిష్ని ఏముందో అది మానేయండి. ఓకే. మానేసి దానికి తగ్గట్టుగా మనము ఫైబర్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ను మనం ఎక్కువగా తినగలిగితే షుగర్ టు బ్యాలెన్స్ ఉంచుతుంది. ఎట్లా అంటే ఓకే, పొట్టున్న పదార్థాలను ఎక్కువ తినండి. కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, పెసళ్ళు, బెబ్బర్లు, స్కిన్ ఉంటుంది కదా పైన, జొన్నలు, పైన పొట్టు పదార్థాలు ఉన్న ఏవి తిన్నా కూడా షుగర్ లెవెల్స్ను మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసి యథావిధిగా చేస్తుంది. ఇది ఒకటే రోజు అవుతుంది అంటే కాదు. ఇది ఒక 1 వీక్ నుంచి మినిమం 10 డేస్ నుంచి 30 డేస్ వరకు ఇది మనం తరచుగా మన బాడీలో తీసుకొని నిజ జీవితంలో కూడా వారంలో 2 రోజులు మనం మిరులు పెట్టుకోగలిగితే షుగర్ నుంచి మనం విముక్తులం అవుతాం. అట్లాగే మనము మార్నింగ్, నేను ఇప్పుడు చూపించేది ఒక రకమైతే మార్నింగ్ నైట్ మెంతులను నానబెట్టండి. నానబెట్టి ఆ మెంతుల నీళ్ళు తీసేయండి. మరుసటి రోజు అదే మెంతులను కంటిన్యూ నానబెట్టి ఒక చిన్న క్లాత్లో పెట్టేసి మొలకలు వచ్చేంత వరకు, మెంతులు మొలకలు వచ్చేంత వరకు ఉంచండి. ఆ మొలకలను రోజు ఇన్ని పిడికెడు మొలకలు తినండి, మెంతుల మొలకలు తినేసేస్తూ నేను చూపించబోయే ఇప్పుడు నేను చెప్పే జ్యూస్ను కూడా టీ కాఫీలు ఉన్నాయి అందరూ అలవాటు చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే జ్యూస్ను మీరు తరచుగా రోజు నేను నిజ జీవితంలో జీవనోపాధికి ప్రక్రియ ఏ విధంగా ఉందో రోజు ఎవ్రీడే ఒక జ్యూస్ మీరు తాగగలిగితే రోజుకు 2 సార్లు తాగిన సంతోషమే, మార్నింగ్ అండ్ ఈవినింగ్. లేదు 1 టైం తాగగలిగిన సంతోషమే. ఇది రోజుగా మనం తరచుగా తాగుతూ ఉంటే ఖచ్చితంగా మీలో ఆ షుగర్ లెవెల్స్ అనేది మిమ్మల్ని మీరే సంరక్షించుకోవచ్చు. అంటే పక్క మెడిసిన్స్పై డిపెండ్ కాకుండా తనను తానే సంరక్షించుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్లో ఏంటంటే మార్నింగ్ జ్యూస్ తాగి 1 గంట తర్వాత జొన్న రొట్టె, లేదా ఇంకొంత తర్వాత బ్రౌన్ రైస్, ఇంకొద్ది తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్ తీసుకున్నప్పుడు కూడా స్నాక్స్లో కూడా ఏదన్నా సమ్ ఆకుకూరలు ఉండేటట్టుగా, లేదంటే ఏదన్నా మంచి గడ్డలు, చామగడ్డ కానీ ఇలాంటి ఏమన్నా దుంపల్లో కూడా కంద, చామగడ్డ ఇలాంటి కొంత ఎనర్జీ లెవెల్స్ ఇచ్చేది. నైటు టోటల్ రైస్ అవాయిడ్ చేసేసి ఏదన్నా ఈ కొర్రలు, రాగులతో, సామలతో ఏమన్నా ఉడకబెట్టి పులావ్ చేసుకొని, లేకపోతే సామల పొంగల్ డైట్గా అందులో అన్ని రకాల వెజిటేబుల్ కట్ చేసి వేసుకొని పొంగల్ చేసుకొని రోజు ఇంత తినేస్తే అది ఇంత తిన్నా లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఆకలి కానియకుండా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు నిజ జీవితంలో ఫుడ్లో మార్పులు తెచ్చుకుంటూ చూపించేది తాగితేనే రిజల్ట్ వస్తుంది. నేను ఓన్లీ ఒక జ్యూస్ తాగాను, మళ్ళీ నా నిజ జీవితంలో ఉన్న నా అలవాట్లను నేను మార్చుకోను అనుకుంటే అది మీ విజ్ఞతగా, నేనేం చెప్పలేను. మన ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాం సార్ ఇందులో? మనకు కీరా యాపిల్ జ్యూస్. ఓకే సార్. దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కీరా, క్యారెట్, యాపిల్, జీలకర్ర, రాక్ సాల్ట్, అదేవిధంగా నిమ్మకాయ రసం. ఓకే. ఇవన్నీ కూడా మనం తీసుకొని కట్ చేసుకుందాం. ఓకే సార్. ఈ విధంగా పొట్టు తీసుకొని
ఇప్పుడు కొంతమందిలో అరికాల మంటలు కూడా ఉంటాయి కదా సార్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. అవును, సో వాళ్ళకు కూడా ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది అంటారా? బాగా పనిచేస్తుందండి ఇది. మీరు సీడ్స్ ఉంటాయి కాబట్టి ఓకే ఎలా నేను తీసుకుంటున్నానో మీరు అలా తీసుకోండి. ఓకే సార్. సార్ మ్యాక్సిమం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సార్ డయాబెటీస్? ఈ పొద్దురేపు ఎవ్వరు ఎక్కువ తక్కువ వచ్చేది అనేది లేదు. మనం ఆలోచించే విధానంలో సగం రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఓకే ఆలోచించే విధానంలో మార్పులు తెచ్చుకుంటే ఓకే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుముఖం పడతాయి. మెయిన్ ఏంటంటే టెన్షన్స్, చిన్న చిన్న సమస్యలకు టెన్షన్ పడుతూ వాళ్ళు టెన్షన్ పడదు కాక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా టెన్షన్కు గురి చేస్తున్నాం మనం. ఓకే సార్. టెన్షన్స్కు గురి చేయడమే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. ఈ విధంగా మనం అన్నీ కట్ చేసుకొని ఓకే సార్. ఈ మూడు కూడా మిక్సీలో వేసుకోవచ్చు. ఓకే వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఓకే కావలసినన్ని నీళ్ళు, మనం ఇక్కడ జ్యూస్ పట్టుకున్నాం చిక్కగా. చూసారా మనకు కలర్ కూడా ఎంత చక్కగా కలర్ కాంబినేషన్ ఉంది. కంటికి విందు, కడుపు నిండు. మనకు కన్నులకు విందుగా అయితేనే కడుపులోకి పోతుంది అంటారు. మనకు చూసేందుకు కూడా కన్నులకు పండుగగా ఉంది. తిన్న తర్వాత ఆరోగ్యం కూడా అదేవిధంగా ఆ షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్. మీరందరూ కూడా నేను చెప్పినవన్నీ ఆచరిస్తూ ఇది తాగితే మాత్రమే తగ్గుతుంది. ఖాళీ జ్యూస్ ఒక్కటి తాగుతూ నేను చెప్పినవి మనం ఆచరించకపోతే మాత్రం రిజల్ట్ మాత్రం 50% పనిచేస్తుంది. సో సార్ చెప్పారు కదా, రెగ్యులర్గా మీరు అంటే సార్ చెప్పిన డైట్ పాటిస్తూ ఈ జ్యూస్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే డయాబెటీస్ అనేది వ్యాధి కాదు, డయాబెటీస్ ఒక మెటబాలిక్ డిజార్డర్. ఈ డిజార్డర్ నుంచి మనం బయటపడవచ్చు. డయాబెటీస్ అనేది మన బాడీలో లేకుండా, అంటే షుగర్ వ్యాధిని మన బాడీలో లేకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. షూర్గా కంపల్సరీ మీరైతే వాడి షూర్గా మీరు డయాబెటీస్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి చక్కటి జ్యూస్ రెమెడీ చెప్పారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ డైట్ ఎలాంటి డైట్ తీసుకుంటే వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి షూర్గా వాళ్ళైతే డయాబెటీస్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.